తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పలువురు నాయకులు కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ పిల్లలకు ఆయన చేతుల మీదుగా అన్నప్రాసన చేయించాలని కోరుతూ రెండు కుటుంబాలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాయి. నెల్లూరు జిల్లా వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావ్యారెడ్డి, ఆమె భర్త జీవన్ రెడ్డి తమ కుమారుడు శ్రీయాన్ రెడ్డికి అన్నప్రాసన చేయించాలని కోరారు. తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారికి అన్నప్రాసన చేసి ఆశీస్సులు అందజేసిన వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట 18వ వార్డు మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు కూడా తమ కుమారుడు ఆర్యాన్కు అన్నప్రాసన చేయాలని కోరారు. వారి అభ్యర్థనను స్వీకరించిన జగన్ చిన్నారికి అన్నప్రాసన చేసి ఆశీస్సులు అందజేశారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం భీమవరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ను కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్కు అర్జీలు సమర్పించేందుకు వస్తుంటారని, ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్కు వందలాది మంది వినతి పత్రాలు సమర్పించేందుకు వస్తున్నారన్నారు. ప్రతిరోజు వివిధ మండలాల నుండి కలెక్టరేట్లో జరిగే సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు రావడం జరుగుతుందన్నారు. పై అంతస్తుకు రావడానికి కొంతమంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా దివ్యాంగులు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైన వారు లిఫ్ట్ వినియోగించుకోవాలని కోరారు. ప్రముఖ లిఫ్ట్స్ తయారీ సంస్థ సిస్కా లిఫ్ట్స్ అండ్ ఎలివేటర్స్ వారు మంచి క్వాలిటీగా రూపొందించారని వారిని అభినందించారు. భీమవరం కలెక్టరేట్ లో ఈ రోజు మా సిస్కా ఎలివేటర్ లిఫ్ట్ కంపెనీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మాకు వచ్చిన ప్రాజెక్టు ప్రకారం ఇక్కడ లిఫ్ట్ అనేది కలెక్టర్ గారి చేతుల మీద ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి మా సిస్కా ఎలివేటర్స్ ఎండీ అయినటువంటి మంజన్ తేజ గారు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే డిఆర్ఓ గారు, ఇతర అధికారులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ లిఫ్ట్ ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర ఏంటంటే జిల్లా నలుమూల నుండి స్పందన కార్యక్రమానికి లేదంటే వివిధ పరిష్కారాల కోసం వస్తున్నటువంటి ఎంతో మంది వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ ఎంతో మంది ఎలాంటి తోడు లేనటువంటి అభాగ్యం కోసం వాళ్ళ నిత్య సౌకర్యాలతో ఈ రోజు ఈ లిఫ్ట్ ని ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపరిణామం. టెక్నాలజీ విషయంలో, అలాగే సర్వీసెస్ విషయంలో మంచి మోటివేషనల్ గా హ్యూమినిటీతో ఆలోచించి ఈ లిఫ్ట్ ని మరి కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాగే ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది మా సిస్కా ఎలివేటర్స్ కి రావడం, అలాగే క్వాలిటీ, సర్వీస్, మెయింటెనెన్స్ అండ్ ప్రైజెస్ విషయంలో మా కంపెనీ అనేది ఎంతో ఉత్తమంగా మంచి టెక్నాలజీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సొసైటీలో మంచి ఇంజనీరింగ్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఈ లిఫ్ట్ విభాగంలో మా సిస్కా ఎలివేటర్స్ అనేది ముందుందని మేము తెలియజేస్తున్నాం. సొసైటీలో ఎంతో మంది లిఫ్ట్ విషయంలో ఏదో బడ్జెట్ గానీ, లేదంటే కనుక క్వాలిటీ విషయంలో గానీ ఇబ్బందులు పడుతున్నారు, అవకతవకలు ఎక్కువ జరుగుతున్నాయని అని తెలుసుకున్న సర్వే ప్రకారం మాకు కొంచెం అనాలిసిస్ వచ్చింది. సో వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకుని లిఫ్ట్ల విషయంలో లిఫ్ట్ అనేది ఏంటంటే అది కూడా ఒక వెహికల్ పాత్రే. సో లిఫ్ట్ అనేది రూపొందించడంలో సెక్యూరిటీ అనేది మేజర్ పాయింట్ గా తీసుకుని మేము క్వాలిటీ సర్వీస్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మా సిస్కా ఎలివేటర్ తరఫున మేము లిఫ్ట్ ని రూపొందించడం జరుగుతుంది. అలాగే కస్టమైజ్డ్ సర్వీసెస్ తక్కువ సైజెస్ లో, అలాగే తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ ఏ విధంగా అయితే మనం ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం, ఎంతో బిగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఏమాత్రం మనం క్వాలిటీ విషయంలో కూడా తోచా తగ్గకుండా కూడా మనం క్వాలిటీ ఇస్తున్నాం. నిజంగా ఈ రోజు మేము ఈ కలెక్టరేట్ రూపొందించినటువంటి లిఫ్ట్ కార్యక్రమంలో మేము పాల్గొనడం, మాకు ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ ని మా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా కంపెనీకి రావడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. సిస్కా ఎలివేటర్ ఎండీ అయినటువంటి మంజన్ తేజ గారు కూడా క్వాలిటీ సర్వీస్ మెయింటెనెన్స్ విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తున్నారు. పబ్లిక్ లో ప్రతి ఒక్కరు కూడా మా సిస్కా ఎలివేటర్ ముందుకు తీసుకెళ్లడంలో మీ వంతు సహకారం కావాలి. అలాగే మా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ సర్వీస్ మెయింటెనెన్స్ కాకుండా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా మేము వాళ్ళకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మేము మంచి డిజిగ్నేషన్స్ లో మేము మంచి జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సిస్కా ఎలివేటర్స్ లిఫ్ట్ కంపెనీ సంస్థను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో గౌరవనీయులు శ్రీమతి చదలవాడ నాగరాణి గారి ఆదేశాల మేరకు మా సిస్కా ఎలివేటర్ తరఫున లిఫ్ట్ రూపొందించడం జరిగింది. జిల్లా నలుమూల నుంచి స్పందన మరియు వివిధ కార్యక్రమాల కోసం జిల్లా నలుమూల నుంచి అనేక మంది రావడం జరుగుతుంది. వాళ్లకు సౌకర్యార్థం లిఫ్ట్ రూపొందించడం జరిగింది. వికలాంగులు, వృద్ధులు వాళ్ళ సౌకర్యార్థం ముఖ్యంగా చదలవాడ నాగరాణి గారు దృష్టిలో పెట్టుకుని ఈ లిఫ్ట్ ను రూపొందించడం జరిగింది.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ మాడవీధి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులో బెట్టింగ్ ముఠా మరోసారి పట్టుబడింది. దుబాయ్ రాధే ఎక్స్చేంజ్ యాప్ ద్వారా బెట్టింగ్ దందా నడుపుతున్న పొడివాటి మహేష్ బాబు, పొడివాటి హరికృష్ణులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాధితుడిని 53 లక్షల రూపాయలు మోసం చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 34.65 లక్షల నగదు, బ్యాంకులోని 1.64 కోట్లు, 13 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల, ఏఎస్పీ దీక్ష కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. సో ఈరోజు నేను ఈ బెట్టింగ్ కేస్ కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ బెట్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఈ బెట్టింగ్ కేసు 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ ట్రైల్ నెంబర్ 23/2026 under section 3480 Gaming Act మరియు 506 420 IPC చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయి అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయితో సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో సిడిఆర్, ఎస్డిఆర్, ఐపీడిఆర్ పెట్టాము. తర్వాత వేరే వేరే అప్లికేషన్స్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, కోచ్ పోర్టల్, సిల్వర్ పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ఉంటాయి పెద్ద క్రికెట్కి ఇది మాకు తెలిసింది. లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము 2 టీమ్స్ సిద్ధం చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు ఉంటాయి హరికృష్ణ, వీరు హరికృష్ణకి పికప్ చేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. ఆర్థిక కష్టాల్లోనూ పంచాయతీలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్లడి. విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం. వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలను పూర్తి చేస్తామన్న మంత్రి లోకేష్. రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కల్తీని ఆరోపణలు చేశారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. తిరువూరు, నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన ఎంపీ కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి. వైసీపీ నేత దేవినేని అవినాష్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.